శాంతి. నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. యూత్ అండ్ స్పిరిచువాలిటీ, యువతకు కావలసినటువంటి ఆధ్యాత్మికత ఏంటి? ఎందుకంటే ఆధ్యాత్మికత అనేటువంటిది అన్ని వయసుల వాళ్ళు ప్రాక్టీస్ చేయొచ్చు అని మనం చాలాసార్లు మానస కార్యక్రమంలో తెలుసుకున్నాం. అండ్ ఇట్స్ ట్రూ ఆల్సో. చాలామంది యూత్, ఎస్పెషలీ ఇప్పుడు యూత్ ఎక్కువగా స్పిరిచువాలిటీ మీద చాలా మక్కువ చూపుతూ ఉన్నారు. వాళ్ళకి సక్సెస్ కావడానికి మంచి ఎందుకంటే ఇప్పుడు అన్ని ఎగ్జామ్స్కి కూడా చాలా కాంపిటీషన్ ఇంతకుముందు కన్నా 3-4 రెట్లు పెరిగిపోయింది. అండ్ ఎన్నో రకాల అవకాశాలు కూడా యాక్చువల్గా పెరిగాయి. అండ్ యూత్ చాలా చిన్న వయసు నుంచి కూడా ఏదో ఒకటి సాధించాలి, సొంతంగా మేము ఏదో ఒకటి పెట్టుకోవాలి, మేము ఎంటర్ప్రెన్యూర్స్ కావాలని 20లోనే వాళ్ళకంటూ సొంత బిజినెస్లు పెట్టుకుని ఎంటర్ప్రెన్యూర్స్ అవుతున్న వాళ్ళు చాలామంది కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే యూత్లో ఇంకా యాక్చువల్గా సహజ సిద్ధంగానే వాళ్ళలో చాలా మంచి మంచి క్వాలిటీస్ ఉంటాయి. యువతలో వాళ్ళలో దేన్నన్నా సాధించాలనేటువంటి పట్టుదల ఉంటుంది. దృఢత్వం అనేటువంటిది సఫలతకు తాళం చెవి వంటిది. దృఢత సఫలతకి చాబీ హే అని అంటారు. దృఢంగా కానీ మనం సంకల్పం చేస్తే ఖచ్చితంగా దాన్ని సాధించడానికి మనం ఏదో ఒక మార్గం వెతుక్కుంటాం. మనం సంకల్పం బలహీనంగా ఉంటే మొట్టమొదటి అడ్డంకానికే మనము ఆగిపోతూ ఉంటాం, రైట్? సో అందుకని దృఢ సంకల్పం అనేటువంటిది యూత్లో ఉంటుంది. అలాగే వాళ్ళల్లో చాలా శారీరక మానసిక ఉత్తేజం ఉంటుంది, రైట్? దే ఆర్ వెరీ ఎనర్జెటిక్. అండ్ వాళ్ళు ఏదన్నా శరీర దారుఢ్యం అవ్వచ్చు, మనసు కూడా మంచి ఫాస్ట్గా ఉత్తేజవంతంగా పనిచేస్తూ ఉంటుంది యూత్కి. అలాగే యూత్ ఏదన్నా కూడా చెప్తే వాళ్ళలో ఆలోచిస్తారు, రైట్? ఇది కరెక్టా రాంగా అని కూడా ఆలోచిస్తారు. బికాజ్ నవడేస్ దే హ్యావ్ సో మచ్ ఇన్ఫర్మేషన్. ఏది కూడా ఇప్పుడు మనం బ్లైండ్గా చెప్పలేకపోతున్నాం. నువ్వు ఇదే చెయ్యు అంటే వాళ్ళు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావడానికి చాలా పద్ధతులు, చాలా సోర్సెస్ అనేటువంటివి ఉన్నాయి కాబట్టి ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఒకప్పటిలాగా సైలెంట్గా ఉండట్లేదు. అండ్ ఇప్పుడు ప్రశ్నించుకోవడానికి కూడా మాధ్యమాలు కూడా చాలా పెరిగాయి. ఇప్పుడు సామాజిక మాధ్యమాలు అవ్వచ్చు, న్యూస్ ఛానల్స్ కావచ్చు, ప్రింట్ అవ్వచ్చు, ఏదన్నా కూడా వాళ్ళకి అవెన్యూస్ కూడా పెరిగాయి. సో వాళ్ళలో క్యూరియాసిటీ అనేటువంటిది చాలా ఉంటుంది. ఇంకా నేర్చుకునేటువంటి క్వాలిటీ ఉంటుంది వాళ్ళల్లో. బికాజ్ యూత్ అంటేనే ఇట్స్ అ పీరియడ్ ఆఫ్ లెర్నింగ్. వాస్తవంగా జీవితం అంతా మనం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం. ఇన్ఫ్యాక్ట్ ప్రతిరోజు మనకి ఏదో ఒకటి కొత్త విషయం మనం నేర్చుకుంటూనే ఉంటాం. కానీ యూత్లో ఉండేటప్పుడు మెయిన్ ఎయిమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ టు లెర్న్, తెలుసుకోవడం, జ్ఞానాన్ని సంపాదించుకోవడం. అలాగే ఇప్పటి యూత్ ఎంత చిన్న వయసు నుంచి వీలైతే అంత చిన్న వయసు నుంచే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని చూస్తున్నారు. చాలా రకరకాల చిన్న చిన్న జాబ్స్ చేయడానికి కూడా వాళ్ళు వెనకాడటం లేదు. మొత్తం అంతా మాకు చదువంతా అయిపోయి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన తర్వాతే అని కాదు. చిన్న వయసు లైక్ 18-19 ఇయర్స్ నుంచి కూడా వాళ్ళు ఏదో ఒక ఆఫ్లైన్ జాబ్స్ అని తీసుకుని దాన్ని చేస్తూ ఉన్నారు. సో ఇలాగ నేటి యూత్లో మనం చాలా ఎనర్జీని చూస్తున్నాము, చాలా ప్యాషన్ చూస్తున్నాము. సో ఇలాగ చాలా మంచి క్వాలిటీస్ యూత్లో అనేటువంటివి ఇప్పుడు ఉన్నాయి. బట్ దీనికి ఇంకొన్ని ఆధ్యాత్మిక గుణాలు, కొన్ని ఆధ్యాత్మిక ప్రిన్సిపల్స్ జోడించినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి యువత మొత్తం ప్రపంచాన్ని కూడా మార్చగలదు. వాస్తవంగా ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రపంచంలో ఎన్నో గొప్ప గొప్ప కంపెనీస్కి సిఈఓస్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భారత సంతతికి చెందినటువంటి వాళ్ళే, ఇక్కడ జన్మ తీసుకున్నటువంటి వాళ్ళే, రైట్? అండ్ ఇంకొకటి ఏంటి అంటే భారతీయులు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ భారతీయతను వదిలిపెట్టరు. వాళ్ళ ఆ తత్వాన్ని ఏదైతే ఉంటుందో మనకి అది వదిలిపెట్టరు అనమాట. దీనికి ఒక ఉదాహరణ, ఒకసారి ఒక వీడియో చూడడం జరిగింది. విదేశాల్లో గ్రాడ్యుయేషన్ అని చేస్తారు, పిల్లలకి డిగ్రీలు ఇస్తారు, రైట్? అప్పుడు పిల్లలందరూ వరుసగా డిగ్రీ తీసుకుని వెళ్ళిపోతున్నారు. కానీ ఒక భారత సంతతికి చెందిన అబ్బాయి మాత్రం డిగ్రీ ఇచ్చిన తర్వాత ఆ ప్రిన్సిపల్ గారికి కాళ్ళకి దండం పెట్టి డిగ్రీ తీసుకున్నాడు. ఆయన కూడా ఆశ్చర్యపోయాడు, ఎందుకు ఈ అబ్బాయి నా కాళ్ళకి దండం పెడుతున్నాడని. తర్వాత ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. మా దగ్గర ఆచార్య దేవో భవ అని అంటారంటే గురువు అంటే దైవంతో సమానం, అందుకని దైవానికి మేము కాళ్ళకు మొక్కుతామని. ఆ ప్రిన్సిపల్ గారు చాలా సంతోషించాడు. మీరు మీ యొక్క
ఒరిజినాలిటీ ఏదైతే ఉందో, మీ యొక్క సభ్యత సంస్కారం ఏదైతే ఉందో దాన్ని మీరు విదేశాలకు వచ్చినా మీరు వదిలిపెట్టలేదని ఆయన చాలా సంతోషించారు. కాబట్టి యూత్లో మనం వాళ్ళకి కరెక్ట్ డైరెక్షన్ కానీ ఇచ్చినట్లయితే చాలా చాలా అద్భుతాలు మనం చేయగలరు. కాబట్టి మరి యూత్లో అత్యధికంగా ఉండవలసినటువంటి ఆధ్యాత్మిక గుణాలు, లక్షణాలు ఏంటి అంటే, నేటి యువతలో ఎంత సాధించాలి, నిరూపించుకోవాలి, మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవాలనే తపన ఎంత ఉందో దానికి కొంచెం ఓర్పు, సహనం కూడా తోడ్పడాలి. ఎందుకు అంటే అన్నీ కూడా మనకి ఇన్స్టెంట్గా ఏది కూడా రాదు. ఏదైనా సరే అది మొలకెత్తి ఫలం, పుష్పం రావడానికి దానికి సమయం పడుతుంది. కానీ ఇప్పటి యూత్లో ఒక చిన్నది మనం అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, వాళ్ళ అనుకున్న రిజల్ట్ వెంటనే కనిపించకపోతే నిరుత్సాహపడిపోతున్నారు. నిరుత్సాహపడిపోయిన కారణంగా కొంతమంది చాలా ఎక్స్ట్రీమ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు, కొంతమంది ఆ లైనే వదిలేస్తున్నారు, కొంతమందికి కాన్ఫిడెన్స్ అనేటువంటిది పోతుంది. అందుకే స్వామి వివేకానంద గారు ఏమన్నారంటే, రైజ్ అండ్ రైజ్ టిల్ యూ సక్సీడ్. నీకు గెలుపు పొందే వరకు నువ్వు లెగుస్తూనే ఉండు, పడిపోవద్దు అని చెప్పారు. స్వామి వివేకానంద గారు మొత్తం ప్రపంచానికి ఆయన ఆదర్శప్రాయం. ముఖ్యంగా యువత, నేటి యువత తప్పనిసరిగా స్వామి వివేకానంద గారి పుస్తకాలు చదవాలి. అవి చిన్న చిన్న పుస్తకాలే ఉంటాయి, ఒక్కొక్క పుస్తకం 40 పేజీలు 50 పేజీలు ఉంటాయి. కానీ ప్రతి పుస్తకంలో ఉన్నటువంటి ప్రతి మహావాక్యం జీవితాన్ని పరివర్తన చేయగలిగినటువంటిది. అలాంటి ఎంతోమంది మహానుభావులు, పుణ్యమూర్తులు జన్మ తీసుకున్నటువంటి దేశం మన భారతదేశం. కాబట్టి ఓర్పు, సహనం అనేటువంటిది ఈ కాలంలో యూత్లో మనం తక్కువగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎప్పుడైతే మనకి ఓర్పు, సహనం ఉంటుందో మనం వి విల్ వెయిట్ ఫర్ ద రిజల్ట్. అండ్ ఒకసారి ఆ రిజల్ట్ మనకు అనుకున్న విధంగా రాకపోయినా మళ్ళీ మనం దానికి ప్రయత్నం అనేటువంటిది చేస్తాం. రెండవ ఆధ్యాత్మిక గుణం ఏంటి అంటే, నేటి యువతకి భలే చాలా విజ్ఞానం ఉంది, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ముందు తరం వాళ్ళకి తెలియని ఎన్నో విషయాలు వీళ్ళకి తెలుసు. కానీ ముందు తరం వారి యొక్క అనుభవాన్ని గౌరవించాలి. ఎప్పుడు అన్ని చోట్ల మనం దూకుడుగా వెళ్ళిపోతే పని జరగదు. కొన్ని చోట్ల మనం పెద్దవాళ్ళ యొక్క అనుభవాన్ని తప్పకుండా మనం పరిగణంలోకి తీసుకోవాలి. వాళ్ళు ఎందుకు అలా చెప్తున్నారు, నీకు తెలుసా, నాకు తెలుసులే, నాకు చెప్పకు అనేటువంటిది ఒకటి పెద్దవాళ్ళని అగౌరవపరచడం కూడా మంచిది కాదు. కానీ ఎప్పుడైతే పెద్దవాళ్ళ యొక్క అనుభవాన్ని మనం తీసుకుంటామో వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు కూడా మనకి లభిస్తాయి. కాబట్టి అలాగే కొంతమంది మనం చూస్తూ ఉంటాం, ఇంట్లో పెద్దవాళ్లే కాదు, ఆఖరికి టీచర్స్ చెప్పినా, ప్రొఫెసర్స్ చెప్పినా కూడా దాన్ని అంతగా స్వీకరించటం లేదు. ఎందుకు? ఎక్కడో టెక్నాలజీ ఇవన్నీ వచ్చిన తర్వాత నేటి యువతలు మాకు చాలా విషయాలు తెలుసు, మాకు అన్నీ తెలుసు అనేటువంటి ఒక రకమైనటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది కూడా మనం చూస్తున్నాం, మితిమీరిన ఆత్మవిశ్వాసం. కాబట్టి ఈ విధంగా రెండవ దివ్య గుణము ఏంటంటే నేర్చుకోవడం. పెద్దవాళ్ళ నుంచి, మన చుట్టుపక్కల వాళ్ళ నుంచి, వాళ్ళ ఇంట్లో వాళ్ళైతే అవ్వచ్చు, బయట వాళ్ళైతే అవ్వచ్చు, వాళ్ళు చెప్పింది విని నేర్చుకోవడం. మూడవ దివ్య గుణం ఏదైతే నేటి యువతకి చాలా చాలా అవసరమైంది ఉందో అదేంటి అంటే, నేటి ఒక పాలసీ ఇప్పుడు తయారవుతుంది ఏంటంటే, ముందు చేసే తర్వాత ఆలోచిద్దామని. అది ఎప్పుడూ మంచి పాలసీ కాదు. ఆలోచించిన తర్వాతే మనం ఏ స్టెప్ అన్నా తీసుకోవాలి. ఒక్కొక్కసారి కొన్ని వాగ్వివాదాలు అవుతూ ఉంటాయి. ఆ వాగ్వివాదాలు అయినప్పుడు ముందు నువ్వు కొట్టే, ముందు నువ్వు తిట్టే, తర్వాత చూసుకుందాం, ఇది వాళ్ళకే చాలా ప్రమాదకరమైనటువంటిది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ ఏది జరిగినా ఏది దాగటం లేదు, వీడియోతో సహా ప్రూఫ్ వచ్చేస్తోంది. నేను చేయలేదు అని అబద్ధం చెప్పే అవకాశం కూడా లేదు. మనం చేస్తుంటే ఎవరు మనల్ని రికార్డ్ చేస్తున్నారో, ఎవరు మనకు వీడియో తీస్తున్నారో కూడా మనకి తెలియదు. కాబట్టి నేను ఇలా అనలేదు, నేను ఇలా చేయలేదు అని కూడా మనం తప్పించుకోలేము. దీనివల్ల వాళ్ళు
చట్టంతోనూ ప్రాబ్లమ్స్లోకి పడవచ్చు, లేదంటే ఆర్థిక ఇబ్బందుల్లో గురవ్వచ్చు, అనేక రకాల సమస్యలు రావచ్చు. కాబట్టి 3వ దివ్య గుణము మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఆచితూచి అడుగు వేయడం. ముందు ఆలోచించాలి. మనకి తెలియకపోతే ఇతరులని, పెద్దవాళ్ళని సలహా తీసుకోవడం వల్ల ఎవరు మనల్ని తక్కువ కింద జమ కట్టరు. ఇన్ఫ్యాక్ట్ సలహా తీసుకునేటువంటి వ్యక్తిని తెలివైన వ్యక్తి అని అంటారు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా చూడండి, గవర్నమెంట్ ఎలాగ ఉంచుతుంది, ముఖ్యమంత్రి ఒక్కరే అన్ని డెసిషన్స్ తీసుకోరు. ఆయన కింద బోలెడు మినిస్టర్స్ ఉంటారు, ఆ మినిస్టర్స్ కింద ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు. ఇలాగ వీళ్ళందరూ కలిసి ఒక డెసిషన్ తీసుకుంటారు. అదేవిధంగా మనకి ఒక విషయం మీద మనకి డౌట్ కానీ ఉన్నట్లయితే దాన్ని మనం చేసేసిన తర్వాత ఆలోచిద్దాము అనేటువంటి ధోరణి ఎప్పుడూ మంచిది కాదు. చేసిన తర్వాత ఇంకా ఆలోచించడానికి ఏమీ ఉండదు, దాని యొక్క రిజల్ట్ను అనుభవించడం మాత్రమే మిగులుతుంది. There's nothing left to think. We only have to suffer the consequences. ఆ పరిణామం ఏదైతే ఉందో దాన్ని మనం అనుభవించడమే తప్ప అప్పుడు ఆలోచించి ఇంకా దాన్ని రెక్టిఫై చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అనేటువంటిది ఉండదు. 4వ దివ్య గుణం విలువ తెలుసుకోవడం. ఎందుకంటే ఒకప్పటికన్నా ఇప్పుడు సమాజంలో అన్నీ చాలా సులువుగా అందుబాటులోకి వచ్చాయి. ఆఖరికి అది బట్టలు అవ్వచ్చు, బట్టలు లాంటి చాలా సాధారణమైన విషయాల నుంచి పెద్ద పెద్ద ల్యాప్టాప్స్, కంప్యూటర్స్ లాంటివి కూడా చాలా ఈజీగా అవైలబుల్గా అవుతుంది. దీనివల్ల మనకు ఒక్కొక్కసారి దాని యొక్క విలువ తెలియటం లేదు. విలువ అనేటువంటిది ప్రతి వస్తువు మనకి డబ్బుతోనే లభించదు. కరోనా సమయంలో ఇది మనం చూసాం. ఎవరి దగ్గర డబ్బు లోటు లేకపోయి ఉండే, కానీ వస్తువు లభించలేదు. కాబట్టి విలువ అక్కడ డబ్బుకి కాదు, మన దగ్గర ఉన్నటువంటి వస్తువుకు ఉంటుంది. ఆ వస్తువు పోతే మనం కొనుక్కోగలమా కొనుక్కోలేమా అనేటువంటిది డబ్బు సమస్య పక్కన పెడితే అది మళ్ళీ దొరకాలి. దొరికినా అది ఎక్కడుందో, అది మనకు ఒక్కొక్కసారి అందుబాటు అయ్యేటువంటి ప్రాంతం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ తర్వాత భలే బ్యాంక్లో డబ్బులు ఉండొచ్చు, కానీ నాకు అవి ఉపయోగం అంటే తీసుకునేటువంటి అవకాశం లేకపోవచ్చు. సో ఇలాగ చాలా విషయాలు ఉంటాయి. అండ్ ఎప్పుడైతే మనము చిన్న చిన్న వస్తువుల యొక్క విలువ కట్టడం మానేస్తామో పెద్ద విషయాలకు కూడా మనం విలువ కట్టం. కాబట్టి మన దగ్గర ఏది ఉందో దానిని విలువైనదిగా భావించి దాని యొక్క విలువను తెలుసుకోవడం. అలాగే విలువ కేవలం ఇక్కడ వస్తువులది మాత్రమే కాదు, సమయం యొక్క విలువ కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒక ఆధ్యాత్మిక సిద్ధాంతమే ఉంది, జో समय की महत्व को जानता है उसको समय पर सफलता मिलती है. ఎవరైతే సమయం యొక్క మహత్తును గుర్తించి నడుచుకుంటారో సమయం వచ్చినప్పుడు సఫలత వారికి సిద్ధిస్తుంది. ఎందుకంటే సమయం యొక్క విలువ తెలుసుకున్న వ్యక్తి సరైన సమయంలో సరైన నిర్ణయం, సరైన కర్మలు ఆచరిస్తారు. కాబట్టి ఏ టైంలో సఫలత రావాలో వాళ్ళకి అదప్పుడు లభిస్తుంది. ఎందుకంటే నేటి యువతకున్నన్ని డిస్ట్రాక్షన్స్ ఇప్పటి వరకు ఏ జనరేషన్కి కూడా లేవు. అయితే ఇక్కడ మనం కేవలం టెక్నాలజీ విషయం ఒకటే కూడా మనం మాట్లాడుకోవటం లేదు. ఓకే, మొబైల్, ఐప్యాడ్, ల్యాప్టాప్లు ఇవన్నీ పక్కన పెడితే ఫ్రెండ్స్ సర్కిల్, ఇంకోటి ఇప్పుడు యువత చేసే చాలా పనులు తల్లిదండ్రులకు తెలియకుండా గోప్యంగా ఉంచగలిగేటువంటి పరిస్థితి కూడా వచ్చింది. వాళ్ళు ఏం చేస్తున్నారో ఎవరో వచ్చి ఒక అనర్థం జరిగేంత వరకు కూడా వాళ్ళ పిల్లలు ఇలా చేస్తున్నారన్న విషయం కూడా తల్లిదండ్రులకు అర్థం కావటం లేదు. కాబట్టి ఇలాంటి గోప్యంగా ఉంచగలుగుతున్నారు కాబట్టి ఆ డిస్ట్రాక్షన్స్కి చాలా సులువుగా లోనైపోతున్నారు. కాబట్టి యోగా అనేటువంటి ఏదైతే మన సనాతన ప్రాచీన పద్ధతి ఏదైతే ఉందో, యోగం యొక్క ఫస్ట్ డెఫినేషనే ఉంటుంది. యోగము అంటే చిత్తం తాలూకా డిస్ట్రాక్షన్స్ని, అంటే చిత్తవృత్తి నిరోధ. యోగేన చిత్తవృత్తి నిరోధ. యోగము అంటే చిత్తం, అంటే మన మనసు యొక్క రకరకాల డిస్ట్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నిరోధించేదే యోగా.
యోగాకున్న ఫస్ట్ డెఫినేషన్ అది, యోగ చిత్త వృత్తి నిరోధ. మన మనసుకి ఎన్నో రకాల అవగేషన్స్, ఎన్నో రకాల డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. అయితే ఒకప్పుడు లేవా అంటే ఒకప్పటి జనరేషన్కి ఉండేవి, కానీ వాళ్ళకి ఇన్ని సౌకర్యాలు, ఇన్ని సదుపాయాలు ఉండేవి కాదు. కానీ ఇప్పుడు ఎవరి మనసులో ఏది అనిపిస్తే దాన్ని వెంటనే చేసేయడానికి బోలెడన్ని ఆస్కారాలు ఇప్పుడు ఉన్నాయి. పైగా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా చేయగలిగేటువంటిది కూడా ఇంకా పెరిగిపోయింది. ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, నా పిల్ల అమ్మాయో అబ్బాయో ఇలా ఉన్నారని అనుకుంటున్నారు, కానీ వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటున్నారో తెలియదు. కాబట్టి ఇప్పటి యూత్ సెల్ఫ్ మీద కంట్రోల్ పెట్టుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఒకప్పటిలాగా మిమ్మల్ని 10 మంది గమనించేటువంటి సిచ్యువేషన్ లేదు. ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీ ఉండబట్టి ఇంట్లో అట్లీస్ట్ తాతయ్యలు, నానమ్మలు, బామ్మలన్న మనవడు మనవరాలు ఏం చేస్తున్నారో గమనించేవారు. ఇప్పుడు అలాంటి ఈవెన్ పేరెంట్స్కి కూడా అంత టైం ఉండట్లేదు. కాబట్టి మీ కేర్ మీరే తీసుకోవాలి. స్వీయ రక్షణ, సెల్ఫ్ ప్రొటెక్షన్. మీరు ఎలాంటి స్నేహితులతో తిరుగుతున్నారు, ఎలాంటి వీడియోస్ చూస్తున్నారు, ఎలాంటి మ్యూజిక్ వింటున్నారు, ఎలాంటివి చదువుతున్నారు, ఇది ఇంక ఇప్పుడు మీకు ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఎవరికి తెలియదు కాబట్టి. ఒకప్పుడు ఫిజికల్ పుస్తకాలు చదివేవారు కాబట్టి అది ఏం పుస్తకం చదువుతున్నారో తెలిసేది. ఇప్పుడు ఏం చదువుతున్నారో ఎవరికి తెలుసు, ఏం మాట్లాడుతున్నారో ఎవరికి తెలుసు, మీ ఫ్రెండ్స్ ఎవరో ఎవరికి తెలుసు, తెలీదు. కాబట్టి నేటి యువత చాలా చాలా జాగరూకమై ఉండడం చాలా ముఖ్యం. సో సెల్ఫ్ ప్రొటెక్షన్, స్వీయ రక్షణ అనేటువంటి ఆధ్యాత్మిక సిద్ధాంతం కూడా నేటి యువతకి చాలా ముఖ్యం. మీకు ఇప్పుడు ప్రలోభాలు చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. కేవలం సిగరెట్ మందు వరకే ఇప్పుడు సీమితం అవ్వలేదు, ఇంకా దాని పైకి వెళ్ళి చాలా ఎక్కువైపోయి అది ఫైనల్గా ఏదో ఒక నష్టం వచ్చే వరకు ఎవరికీ తెలియటం లేదు. సో బీ అవేర్ అంటే జాగరూకులై ఉండండి. అందుకే ఆధ్యాత్మికతలో జాగరూకతకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. జాగరూకమై ఉండడం అంటే నిద్రపోకుండా మేల్కోవడం కాదు. మన యొక్క మనోనేత్రాన్ని, బుద్ధి రూపీ నేత్రాన్ని మేల్కొల్పుకుని ఉంచుకోవాలి. ఈ 2 నేత్రాలు మూసుకుపోతే కళ్ళున్న గుడ్డివాళ్ళలాగా అయిపోతారు. సో ఇది 4వ సిద్ధాంతం. 5వ సిద్ధాంతం ఆకర్షణల నుండి దూరంగా ఉండడం, సెల్ఫ్ కంట్రోల్. స్వయాన్ని నియంత్రించుకోగలగడం. ఎందుకంటే సెల్ఫ్ కంట్రోల్ కానీ ఇప్పుడు లేకపోయినట్లయితే, ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్యన ఒక రీసెర్చ్లో తెలియంది ఏంటంటే యూత్లో ఒబేసిటీ చాలా పెరుగుతోంది అని చెప్పి. చిన్న వయసులోనే స్థూలకాయం, చిన్న వయసులోనే విపరీతంగా లావైపోతున్నారు ఇప్పుడు అనేసి. పార్టీలు వచ్చాయి అంటే అవే తింటున్నారు. అవి కాకుండా మామూలుగా పెడితే అసలు ముట్టుకొని కూడా ముట్టుకోరు. జంక్ ఫుడ్ ఉంటేనే పార్టీకి అందం. అలాగే ఇంకా ముఖ్యమైనటువంటిది ఆకర్షణ, దైహిక ఆకర్షణ. ఈ స్థూలమైన దైహిక ఆకర్షణలో పడి చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరూ కూడా వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు. ప్రతి దానికి కూడా ఒక వయసు, ఒక పద్ధతి, ఒక సామాజిక కట్టుబాటు పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టడం జరిగింది? ఆ ఏజ్ అది వచ్చాక దాన్ని హ్యాండిల్ చేయగలిగేటువంటి మెంటల్ కెపాసిటీ వస్తుంది. లేకపోయినట్లయితే ఈ రకమైన ఆకర్షణలలో పడి మోసపోయినటువంటి అమ్మాయిల్ని చూస్తున్నాము, కొన్ని చోట్ల అబ్బాయిల్ని కూడా చూస్తూ ఉన్నాం. తర్వాత ఏడవడం, తర్వాత బాధపడడం, కొంతమంది అయితే అమ్మా నాన్నకి తెలిస్తే పరువు పోతుందని ఆత్మహత్యలు చేసుకోవడం. ఎందుకంటే ఏది చెయ్యాలి అన్నా బాడీకి మెచ్యూరిటీ కన్నా మైండ్కి మెచ్యూరిటీ రావడం చాలా ఇంపార్టెంట్. మైండ్కి ఆ మెచ్యూరిటీ లేకుండా మనకు వయసుకు మించినటువంటి చర్యలు కానీ మనం చేసినట్లయితే దాన్ని మనం హ్యాండిల్ చేయలేకపోతాం. ఇంకా దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటి అంటే కొంతమంది యూత్ ఇలాంటివి తెలియక వాళ్ళని ఎవరు వీడియోలు తీస్తున్నారో తెలియదు, ఎవరు వాళ్ళకు ఫోటోలు తీస్తున్నారో తెలియదు. క్షణికోద్రేకంలో వాళ్ళు చేసినటువంటి పనికి వాటికి ఫోటోలు తీసి వీడియోలు తీసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసేటువంటి వాళ్ళు కూడా చాలామంది తయారయ్యారు.
పాపం మీ ఇంట్లో వాళ్ళక ఏమీ తెలియదు. ఏమనుకుంటారు, మా అమ్మాయి అబ్బాయి కాలేజ్కి వెళ్తున్నారు, చదువుకుంటున్నారు అనుకుంటారు. కానీ మీరు ఆ ఒక్క మొమెంట్లో మీ జడ్జ్మెంట్లో ల్యాప్స్ వచ్చి మీరు చేసిన పనికి ఇప్పుడు మొబైల్ ఆన్ చేసి పెట్టినా ఆఫ్ లాగే కనపడుతుంది. అందులో ఏ వీడియో తీస్తున్నారో ఏ ఫోటో తీస్తున్నారో కూడా తెలియదు. సో మోడర్న్ అయిపోవడము అంటే ఇది కాదు. మోడర్న్ అవ్వడం అంటే మన ఆలోచన పద్ధతి మోడర్న్గా ఉండాలి. మోడర్న్ అవ్వడము అనే దానికి కూడా చాలా కరెక్ట్గా అర్థం కాకపోయినా కూడా ఇలాంటివన్నీ కూడా దుశ్చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అందుకే మన యొక్క 4-fold పాత్ ఆఫ్ లివింగ్లో ఏదైతే కౌమార దశ ఉందో అందులో బ్రహ్మచర్యానికి చాలా చాలా ప్రాముఖ్యతనిచ్చారు. చదివే సమయంలో తప్పనిసరిగా బ్రహ్మచర్యాన్ని పాటించాలని చెప్పి ఒకప్పుడు గురువుల ఆశ్రమాలకు వెళ్ళి వాళ్ళు వివాహం గృహస్థాశ్రమంలోకి వచ్చేంత వరకు కూడా వారు బ్రహ్మచర్యాన్ని పాటించేటువంటి వారు. దీని వెనకాతల ఒక ప్రిన్సిపల్ ఉంది, ఒక ఇది ఉంది. అది మనం కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకోకుండా ఫ్రెండ్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్లోకి పడో, లేదంటే చుట్టుపక్కల వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లోకి పడో, లేదంటే ఏదో చూసిన దాని ఇన్ఫ్లుయెన్స్లోకి పడో మన లైఫ్ని మనం స్పాయిల్ చేసుకోకూడదు. అండ్ ఇంకొకటి, అది బ్లాక్మెయిల్ వరకు వెళ్ళింది అంటే అది ఇంకా తట్టుకోలేక ఇంట్లో వాళ్ళకి తెలుస్తుందో అని చెప్పి వెళ్ళి సూసైడ్. సో సెల్ఫ్ కంట్రోల్ ప్రతి విషయంలో కూడా, మనం చేసే ఫ్రెండ్షిప్స్ అవ్వచ్చు, మనం తినే ఆహారం అవ్వచ్చు, ఈ ప్రేమ వ్యామోహాలు అవ్వచ్చు, దీంట్లో కూడా మనం చాలా కేర్ఫుల్గా అనేటువంటిది ఉండాల్సిన అవసరం నేటి యువతకి చాలా చాలా ఉంది. అలాగే ఉండవలసినటువంటి ఇంకొక దివ్య గుణము నేటి యువతలో మనం చూస్తున్నటువంటిది ఏంటి అంటే వినయం చాలా ముఖ్యం. ఎందుకంటే ఒకప్పుడు ఎంత ఎదిగి ఉండేవారో అంత ఒదిగి ఉండేటువంటి వారు. ఇప్పుడు ఏదన్నా ఒక చిన్నది సాధించినా కూడా అది నేను చాలా గ్రేట్ అని ఒక రకమైన దర్పం అనేటువంటిది కూడా మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. కానీ ఇవాళ మీరు సాధించవచ్చు, రేపు ఇంకో పెద్ద క్లాస్కి వెళ్ళొచ్చు, పెద్ద యూనివర్సిటీకి వెళ్ళొచ్చు, అక్కడ మీలాంటి వాళ్ళు 10 మంది ఉంటారు. కాబట్టి ఎంతెంత మనం విజయానికి దగ్గరగా అవుతామో, ఎంతెంత విజయాన్ని మనం సాధిస్తామో అంతంత ఒదిగి ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. వినయం అనేటువంటిది బలహీనత కాదు, అది ఒక గొప్పతనం. హ్యూమిలిటీ ఈజ్ నాట్ వీక్నెస్, ఇట్స్ అ గ్రేట్ స్ట్రెంగ్త్. ఎప్పుడైతే వినయం అనేటువంటి దివ్య గుణం మనలో ఉంటుందో మనం అందరి నుంచి అన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు. కాబట్టి నేటి తల్లి తండ్రికి ఒక చిన్న విషయం ఏంటి అంటే, మీ పిల్లలకి మీరు బెస్ట్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, బెస్ట్ స్కూల్స్లో వేస్తున్నారు, వాళ్ళు ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం స్పోర్ట్స్, ఆర్ట్స్ అన్నీ నేర్పిస్తున్నారు. కానీ దాంతోపాటు ఆధ్యాత్మికతను కూడా వాళ్ళకి ప్లీజ్ చేర్చండి. ఫ్యూచర్లో అది మీకు కూడా చాలా ఉపయోగపడుతుంది. మీ పిల్లలు ఒక సన్మార్గంలో మారల్ వాల్యూస్, ఒక ఎథికల్ వాల్యూస్ ఉన్నటువంటివి చిన్నతనం నుంచి నేర్చుకున్నట్లయితే వాళ్ళు టీనేజ్లోకి వెళ్ళినా, లేదంటే బయట హాస్టల్స్లో ఉన్న జాబ్ చేయడానికి ఎక్కడికన్నా వెళ్ళినా వాళ్ళ యొక్క మూలాలని, మూల సిద్ధాంతాలని వాళ్ళు మర్చిపోరన్నమాట. మనం ఎన్నో కంఫర్ట్స్ అండ్ లగ్జరీస్ మనం పిల్లలకి ఇవ్వచ్చు, కానీ స్పిరిచువాలిటీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నెసెసిటీ టు బి గివెన్ టు అవర్ యూత్. కాబట్టి ఇవాళ చెప్పినటువంటి విషయాలు యువతకు అందరికీ కూడా మార్గదర్శకంగా అవుతాయనేది మా శుభ భావన. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.